దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు, హింసను అరికట్టాలని, ఎక్కడ చూసినా చిన్నపిల్లలకు రక్షణ అన్నది కరువైనదని, దేశంలో మహిళల కోసం కొత్త చట్టాలు రూపొందించాలని కోరుతూ తాళ్లరేవు భీమాబాయి మహిళా మండలి సమాఖ్య మహిళల వారు గళమెత్తారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి నందివర్ధనం, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఉమెన్స్ ఆర్గనైజర్ ఝాన్సీ, తవిటి ఆదిలక్ష్మి, పిఎస్ఆర్ కనకాంబరం, రామ్ శెట్టి, బి అర్జునరావు, కె శివశంకర్ పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ విమెన్స్ యాక్టివిజం ప్రోగ్రామ్ అనేది 16 డేస్ యాక్టివిజం ప్రోగ్రామ్ అనేది మేము చేయడం జరిగింది. ఈ యాక్టివిజం ప్రోగ్రామ్ అనేది 1991లో స్టార్ట్ చేశారు. ఆడవాళ్ళ మీద జరిగే హింసను అరికట్టడానికి టు ఎండ్ ద విమెన్ వైలెన్స్. సో ఈ యొక్క 2024 యొక్క థీమ్ అనేది టైమ్ ఫర్ యాక్ట్ నౌ అనే ఒక థీమ్తో ఇంటర్నేషనల్ డేని స్టార్ట్ చేస్తున్నారు. టైమ్ ఫర్ యాక్ట్ నౌ అంటే ఇప్పటికైనా మనం ముందుకి కదలాలి, ఆడవాళ్ళపై జరిగే హింసను అరికట్టాలనే ఉద్దేశం అనేది మనకి 16 డేస్ యాక్టివిజం యొక్క మెయిన్ ఉద్దేశము. సో ఎందుకు అనగా ప్రతి 4లో అంటే 1 in 4 భీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో తాళ్లరేవు భీమాబాయి మహిళా మండలి ప్రధాన కార్యాలయం నందు మన తాళ్లరేవు మండలం మరియు ఐపాలవరం నుంచి వచ్చిన మహిళలతో అంతర్జాతీయ మహిళల హింస కార్యక్రమం, మహిళలపై జరుగుతున్న హింస మరియు గృహహింస అలాంటి కార్యక్రమాలని అరికట్టాలి. ప్రతి 4 మహిళల్లో ఒక మహిళకు హింస తప్పనిసరిగా జరుగుతుంది. కాబట్టి ఈ మహిళలందరూ చైతన్యపూరితమై మహిళల యొక్క చైతన్యాన్ని చాటుకుంటూ వారి హక్కుల గురించి ఉద్యమించాలనే భావంతో వీళ్ళకి అందరికీ కూడా మేము మహిళా మండలి తరఫున పిలిపివ్వడం జరిగింది. భాగంగా ఈ రోజుని అందరూ కూడా కలిపి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి మహిళ కూడా తన హక్కులు తెలుసుకొని వాళ్ళ యొక్క చైతన్యాన్ని మరి ఒక మహిళకి అందిస్తూ వారు చైతన్యవంతులుగా అవ్వాలని కోరుకుంటా ఉన్నాము. మహిళలు వాళ్ళ హక్కుల్ని వాళ్ళు రక్షించుకుంటూ మరి మహిళలపై జరుగుతున్న హింసకు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారని మన భీమాబాయి మహిళా మండలి తరఫున తెలియజేస్తా ఉన్నాం. మహిళలకు ఉన్న హక్కుల కోసం మాట్లాడతారండి. మరి ఆడపిల్లల్ని ఎన్నాలంటే చదివించేవారు కాదు. ఇప్పుడు ఆడపిల్ల మొక్కరడానికి కాకుండా ఇద్దరిని సమానంగా చదివిస్తున్నారు. మరి ఆడపిల్లలు కూడా ఇంకా చాలా విషయాల్లో వెనకుండిపోతున్నారండి. కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉంటున్నారు. మగపిల్లలు అయితే ప్రైవేట్ స్కూల్లో వేస్తున్నారు, ఆడపిల్లలు అయితే గవర్నమెంట్ స్కూల్లో వేస్తున్నారండి. అలా కాకుండా ఇద్దరిని సమానంగా చదివించాలని తల్లిదండ్రులకి చెప్తున్నానండి. మరి మీద అనేకమైన అత్యాచారాలు జరుగుతున్నాయండి. అవన్నీ కూడా అరికట్టాలండి. మరి ధైర్యంగా ఆడవాళ్ళే మనం ముందుకు రావాలండి. ఆడదలేందే స్త్రీలేందే సృష్టి లేదు. మరి ధైర్యంగా ఆడవాళ్ళు అందరూ కూడా ముందుకు నడిచి మన పిల్లల భవిష్యత్తు మనమే చూసుకోవాలని చెప్తున్నారండి. ఈ మహిళా మండలి ద్వారా మేము తెలుసుకున్న ఈ విషయాలన్నీ రకాల మట్టించి మేము ఈ మహిళా మండలిలో ఉన్నామండి, స్త్రీలందరమోనే. మరి అందుకని మేము మాట్లాడితే కూడా ధైర్యం వచ్చిందంటే మేడం గారు వాసంశెట్టి నందివర్ధనం